ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా? లోకయ్య భుజాలపై ఉన్న అమ్మ దించరా అని అమ్మ పిలుపుతో గద్దించిన తరువాత లోకయ్య అమ్మను కిందకు దించాడు. అమ్మ అతని భుజాలపై ఉన్నంతసేపు ముఖం కోటి సూర్యుల కాంతితో దేదీప్యమానముగా ప్రకాశించుతున్నది. ఎవరు ఎప్పుడు ఎక్కడ అనుభవించని ఆనందాన్ని ఒక్కసారిగా లోకయ్య మనసును తబ్బిబ్బులు చేసినది. ఈ ప్రాపంచికమునందు పంచభూతాల్ని సైతం శాసించగల ముక్త కంఠేశ్వరి శారదాంబ జనని శాంభవి రూపమైన కాంతమ్మ తల్లి, శక్తి స్వరూపిణి సాక్షాత్తు జగన్మాతను లోకయ్య మోస్తూ ఉన్నాడు. తన్మయత్వంలో త్రేతాయుగంలో శ్రీ సీతారామలక్ష్మణులను భుజముపై ఎక్కించుకుని ఆకాశంలో వాయు వేగమున పయనించిన జై వీర హనుమాన్ లాగా వెలుగులు చెందుతూ కేరింతలు కొడుతూ ఆడుతూ తన భుజములపై ఆవహించి ఉన్న తల్లిని మోయిచూ శివ సాక్షాత్కారము కొరకు తన ప్రేగులను ఉదరము నుండి బయటకు తీసి రుద్ర వీణగా మలచి పంచస్వరములను పలికించి హిమగిరి పర్వతాన్ని కదిలించి ఆత్మలింగాన్ని పొందిన రావణాసురునిలా పరవశించిపోతున్నాడు లోకయ్య. అమ్మను కింద పడవేస్తారేమోనని భక్తుల భయం. కాంతమ్మ తల్లిని లోకయ్య భుజములపై నుండి భక్తులందరూ కలిసి చిన్నగా కిందకు దించారు. కాంతమ్మ తల్లి నిలబడినారు. లోకయ్య ఆనంద పరవశ ఆశ్రునయనాలతో అమ్మ పాదాలపై వ్రాలిపోయినాడు. అమ్మ లోకయ్య జుట్టు పట్టుకుని కాంతమ్మ తల్లి పైకి లేపారు. పైకి లేచి కూర్చున్నాడు లోకయ్య. వీడిని గొంతు వరకు మట్టిలో పాతి పెట్టండిరా అని అక్కడి వారిని ఉద్దేశించింది అమ్మ. వెంటనే గుంటను తవ్వి భక్తులంతా కలిసి లోకయ్యను మెడ వరకు అనగా కుతిక వరకు పూడ్చివేశారు. భూమిపై లోకయ్య తల మాత్రమే కనిపిస్తున్నది. అతని చుట్టూ మట్టి దిబ్బను సమాధిలా చదరము చేయించింది అమ్మవారు. దాని మీద నీళ్లు తెచ్చి వాడిని నెత్తి మీద పోయిండిరా అని ఆజ్ఞ వేశారు అమ్మ కాంతమ్మ తల్లివారు. ప్రక్కన ఉన్న ఏటి నుండి బిందెలతో నీళ్లు తెచ్చి లోకయ్యను పూడ్చిన మట్టి దిబ్బ మీద లోకయ్య నెత్తి మీద నీళ్లు పోస్తూనే ఉన్నారు. దాదాపు 500 బిందెల నీళ్లు పోశారు. అదే క్షణములో నీరు పోస్తున్న అమ్మకు ప్రియ భక్తురాలు శ్రీమతి పద్మ పెంచలయ్య గారి భార్య రుద్రరూపం ధరించింది. తల ముడి వడి ఆమె వెంట్రుకలు కిందకు జాలువారినాయి. నాలుక పెద్దగా తీసి తన కనుగుడ్లు పెద్దవి చేసి అప్పర కాళీమాతను తలపించినట్లున్నాయి. జగజ్జన్య అయిన కాంతమ్మ తల్లి, అపర కాళీమాత రూపమైన ఆ తల్లి ఆ సూర్యుని వలె తదైక దృష్టితో చూసింది. అష్ట దిక్కులను తన కంటి చూపుతో పలకరించింది. తన దైన శైలిలో ఉత్తర దిక్కుగా ఆకాశాన్ని చూశారు. కాంతమ్మ తల్లి మెల్లమెల్లగా అక్కడ నుండి అడుగు వేసుకుంటూ గ్రామం వైపు కదిలారు. అమ్మ ఎప్పుడైతే 3 అడుగులు ముందుకు వేసిందో శివతాండవం చేస్తూ కేరింతలు కొడుతున్న పద్మ సమాధిని తలపిస్తున్న లోకయ్య మట్టి దిబ్బపై వాలిపోయింది. అమ్మ అప్పుడు వాళ్లను తీసుకురండిరా అని మెల్లగా అన్నారు. భక్తులందరూ కలిసి సమాధి గుంట నుండి లోకయ్యను సొమ్మసిల్లిన పద్మను ఇద్దరినీ లేవదీసి మెల్లగా గ్రామం వైపు నడిపించారు. కాంతమ్మ తల్లి కొద్ది దూరం నడిచిన తరువాత వీధి చేతి పంపు దగ్గర ఆగి వాడి నెత్తిపై 20 బిందెలు నీళ్లు పోయండిరానని ఆజ్ఞాపించారు. భక్తులు
ఆ బోరు నుండి నీళ్లు కొట్టి లోకయ్యపై నీళ్లు పోస్తున్నారు. చల్లటి చన్నీళ్లు బోరులో నుంచి కొట్టి లోకయ్యపై పోస్తుంటే లోకయ్య అబ్బా అబ్బా అమ్మా అమ్మా అంటూ మంటలు అంటూ చిందులేయసాగాడు. అప్పుడు ఆ దృశ్యాన్ని తిలకిస్తున్న కాంతమ్మ తల్లి చిరునవ్వులు చిందుస్తూ తన్మయంలో అదోలా ఉత్తర దిక్కుకు చూస్తూ పదయ్య పద మన ఇంటికి పద అంటూ అమ్మవారు లోకయ్య భుజాన్ని పట్టుకుని ముందుకు కదిలారు. మారం చేసిన బిడ్డను తన మాతృ మమకారంతో మందలించి తల్లి లాక్కుపోతున్నట్లుగా ఉంది ఆ సన్నివేశం. అలా లోకయ్యను తన ఇంటి దాకా నడిపించిన ఆ తల్లి 20 బిందెల నీళ్లు తెప్పించి 2 గాడి పొయ్యిలు తవ్వించి నీళ్లు సలసలా కాచి ఆ వేడి నీళ్లు వీడికి పోయండి అని అమ్మ మరలా అక్కడ ఊరి వారందరినీ ఆజ్ఞాపించింది. కానియండి త్వరగా పోయండి అని అన్నారు. అమ్మ అదిలించినట్లుగా మాట్లాడారు. పెద్ద రాళ్ళు పొయ్యిల మీద గంగాళంతో నీళ్లు కాచి లోకయ్య నెత్తిపై పోస్తున్నారు. సలసల కాగిన నీళ్లను లోకయ్య నెత్తి మీద పోస్తుంటే ఆ వేడి నీటి తుంపరలు మన కాళ్ళపై పడితేనే కాలిపోతుంది, మన చర్మం కాలుతుంది. అంతటి వేడి నీళ్లను లోకయ్య నెత్తి మీద పోస్తుంటే హాహా ఓహో ఎంత చల్లగా ఎంత హాయిగా ఉందమ్మా, ఓయం పోయండి హాయిగా ఉంది, పోయండి అని ఆనందంగా వేడి నీటి స్నానాన్ని పూర్తి చేశాడు లోకయ్య. అంటే బోరులో కొట్టిన నీరు వేడిగా, మరగబెట్టిన నీరు చల్లగా లోకయ్యకు స్నానం చేయించింది అమ్మ కాంతమ్మ తల్లివారు. రాలిపోయి వాడిన పూనమా, ఎండిన మోడుని నిలుచున్నానమ్మా, చంద్రమున చంతనున్నదమ్మా, గుక్కెడు నీళ్లను తాగలేనమ్మా. రాలిపోయి వాడిన పూనమా, పంజరంలో పక్షిని నేనమ్మా. ఓ కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓ కాంతమ్మ ఓంకారి కాంతమ్మ.